ఇప్పుడు ఇచ్చేద్దామా? శేష్ అన్నానా? ఓకే, ఓన్లీ మీ వరకు మాత్రమే అన్నా. ఇంకా నువ్వు కూడా అన్నాను పిలవలేదు. నేను పిలవలేదు అందుకే. యాక్చువల్గా ఇక్కడికి వస్తూ చాలా టెన్షన్లో వచ్చాను. అండ్ మీ అందరి రియాక్షన్స్ చూస్తూ అండ్ ఫ్రాంక్గా ఎంత కాదని మనకు అర్థం అవుతుంది కదా బిగ్ స్క్రీన్ మీద చూడగానే ఎలా ఉంటుంది అనేది, సినిమా ఏంటన్నది వచ్చింది మ్యాటర్ వచ్చింది అనమాట. సో వెరీ థ్యాంక్ఫుల్ టు బీ హియర్. ఈ మధ్యకాలంలో చాలామంది నాతో మాట్లాడుతున్నప్పుడు మీ స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంటుంది అంటున్నారు. స్క్రిప్ట్ సెలెక్షన్ అదొక మంచి స్క్రిప్ట్. అది మంచి సినిమా చేయాలంటే దానికి ఎంతో తంటాలు ఉంటాయి, ఎన్నో కష్టాలు పడాలి. సో నా కృషిని నేను గోడ మీద తల బాతుకొని మంచి సినిమా అయ్యేదాకా పడే కష్టం అంటాను, దాని స్క్రిప్ట్ సెలెక్షన్ అంటారు. ఫార్చునేట్గా ఈసారి తల బాతుకుండే వరం నానిగారు మా డైరెక్టర్ శైలేష్కి ఇచ్చారు. మీరు చూశారు టీజర్ లాంచ్లో ఎంత ఫ్రెష్గా ఉన్నాడో, ట్రైలర్ లాంచ్కి వచ్చేసరికి అంతే అండి, ఇంకేం మాట్లాడలేకపోతున్నా ఆయన స్థాయికి వచ్చాడు. రిలీజ్ టైం కల్లా ఇంకా అలా వాలిపోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే శైలేష్కి బిగ్గెస్ట్ సెలబ్రేషన్, మనందరికీ బిగ్గెస్ట్ సెలబ్రేషన్ ఈ ట్రైలర్. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు శైలేష్ యాక్చువల్లీ ఫర్ Gary and Shailesh to cut such a beautiful trailer. హిట్ 2 శైలేష్ విజన్, అది హిట్ యూనివర్స్లో ఒక ఇంపార్టెంట్ భాగం. హిట్ 2 హిట్ 1 కన్నా చాలా పెద్ద సినిమా, హిట్ 3 హిట్ 2 కన్నా ఇంకా పెద్ద సినిమా. సో హిట్ 3లో హీరో ఎవరు? ఓకే చెప్పండి. ఏంటండి ఏం వినిపించట్లేదు? కానీ నేను ఒక్కటి చెప్పగలను, నాని బ్రో మీరు క్షమించాలి, ఇంతకన్నా ఎక్కువ చెప్తే ఆయన దసరా సెట్ నుంచి డైరెక్ట్గా వచ్చి నన్ను చంపేస్తారన్న తెలుసు. కానీ హిట్ 3లో నేను ఉన్నాను. సో థ్యాంక్ యూ శైలేష్ ఫర్ దాట్. టీజర్ లాంచ్ అయినప్పటి నుంచి ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్ళాలని చాలామంది హిందీ ప్రేక్షకులు నాకు మెసేజ్లు పెట్టాలి, నా ఇన్స్టాలో, నా ట్విట్టర్లో, నా వాట్సాప్లో నాకు ఫోన్లు రావడాలు, హిందీ థియేటర్ ఓనర్స్ నుంచి వస్తుంది కదా అని వాళ్ళు అంటున్నారు. మేము ఒరిజినల్గా దీన్ని తెలుగు సినిమాగా ప్లాన్ చేసాం, బట్ ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఈ ట్రైలర్ లాంచ్ అయిపోయిన తర్వాత నేను నాన్నగారితో వెళ్ళి మాట్లాడి వీఆర్ అబౌట్ టు డిస్కస్ ద పాన్ ఇండియా లాంచ్ ఆఫ్ హిట్ 2. ఏది చేసినా గట్టిగా చేయాలి, సో పెద్దగానే చేస్తాం. యాక్చువల్లీ ఈ సినిమా మీద నాకు అంతా కొంచెం కొత్తగా ఉంది, ఎందుకంటే లాస్ట్ ఫిల్మ్ బాలీవుడ్ స్టూడియోలతో డీల్ చేస్తున్నప్పుడు వాళ్ళతో మాట్లాడాలంటే మేము మీటింగ్ పెట్టుకోవాలి, ఆ మీటింగ్ పెట్టుకోవడం నేను ప్లాన్ వేయాలి, ఆ ప్లాన్ వేయడం నేను స్కెచ్ చేయాలన్నమాట. ఇక్కడేమో జస్ట్ మొహమాటంగా నేను నానికి కానీ లేదా మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ గారికి కానీ ఫోన్ చేయగానే టక్ అని జరిగిపోతున్నాయి. సో నాకు ఈ ప్రాసెస్ చాలా కొత్తగా ఉంది. I'd like to thank Nani garu very much, Prashanti garu very much for being a hero's hero, for making this film with me. నాకు ఎన్నో ట్రైలర్స్ లాంచ్ చేశారు గుడ్ లక్ చామ్గా, నాకు డైరెక్ట్గా ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ సినిమా ఇవ్వబోతున్నారు అనే కాన్ఫిడెన్స్లో నేను మీ ముందు నించొని ఉన్నాను. అదేంటో అండి, అదేం అదృష్టం, కానీ యాక్టర్స్ అందరికీ నేను నచ్చిన యాక్టర్గా అయిపోయాను. నెక్స్ట్ చేయబోతున్న 2 సినిమాల్లో అన్నపూర్ణ స్టూడియోస్తో సినిమా చేస్తున్నాను, దట్ ఆల్సో ఇస్ అ పాన్ ఇండియన్ ఫిల్మ్. అండ్ మొన్న క్షణం ట్రైలర్ మహేష్ సార్ లాంచ్ చేశారు, ఆ తర్వాత ఇండియాకి రాకెట్ లాంచ్ నన్ను చేశారు మహేష్ సార్ విత్ మేజర్. వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్, ఇట్స్ వెరీ టచింగ్ ఫీలింగ్. నేను ఇదంతా ఆలోచిస్తుంటే వెన్ ఐ రిఫ్లెక్ట్ ఆన్ దిస్ హోల్ థింగ్ ఐ కెన్ ఓన్లీ సే వన్ థింగ్, ఐల్ కీప్ పుషింగ్ హార్డ్, ఐల్ కీప్ వర్కింగ్ హార్డ్. మీ అందరికీ ఒక అద్భుతమైన సినిమా చేయడానికి నేను ఎప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంటాను. ఈ ట్రైలర్ కోసం ఎన్ని స్లీప్లెస్ నైట్స్ మేము డిస్కషన్స్ పెట్టుకున్నాము, ఎన్ని 17 వర్షన్సా, ఎన్ని వర్షన్స్ కట్టే 17 వర్షన్స్ కట్ చేసాము. ప్రతి షాట్ వెనకాల ఒక మీనింగ్ ఉంది, ప్రతి డైలాగ్ వెనకాల ఒక అర్థం ఉంది. ఈ సినిమాలో ఆల్మోస్ట్ లైక్ సెకండ్ హీరో లాంటి వాడు శ్రీనాథ్. అండ్ వేర్ సారీ శ్రీనాథ్, ట్రైలర్లో కోరుకున్నంత ఫీచరింగ్ రాలేదు, బట్ తన లుక్స్ చూస్తుంటే సినిమాలో మీద తన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత యూ విల్ సీ తను ఒక జస్ట్ ఇమ్మీడియట్గానే నాకు త్వరలో కాంపిటీషన్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను.
మా ఫినామినలీ టాలెంటెడ్ యాక్ట్రెస్ మీనాక్షి గారు, షీఈ్ బేసిక్గా ఫ్రేమ్లో నన్ను డామినేట్ చేయకూడదని నేను చాలా కష్టపడ్డాను. సో థ్యాంక్ యూ. గట్టి పోటీ పడింది పర్ఫార్మెన్స్లో. అండ్ ఆర్ వెరీ ఓన్ శ్రద్ధ, who has a great likeness to the actual case that happened. She's a phenomenal performer. What she has done, రోజు వైజాగ్ నుంచి వచ్చే షూట్కి what she has done is incredible. ఈ జర్నీ గురించి అంతా ఆలోచిస్తుంటే నాకు 5 years అప్పుడు నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. దట్ ఈస్ వెన్ ఐ సా గూఢచారి 116. ఈ లాస్ట్ 1 weekలో కృష్ణ గారిది తెలిసిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. అంటే ఇట్స్ చాలా పర్సనల్ ఫీలింగ్ లాంటిది, ఒక ఫ్యామిలీ మెంబర్ని కోల్పోయే ఫీలింగ్ అది. ఆయనకు నేను తెలీదు కానీ ఆయన నాకు బాగా తెలుసు. ఆయనతో ఎంత నా లైఫ్కి దగ్గర రిలేషన్ జరిగిందంటే, ఆయన మనోడు గూఢచారి సినిమాలో నా చైల్డ్హుడ్ వర్జన్గా ప్లే చేశాడు. ఆయన కొడుకు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నా మేజర్ ప్రొడ్యూస్ చేశారు. ఆయన అల్లుడు సుధీర్ నాకు ఒక చాలా మంచి ఫ్రెండ్. అండ్ ఈ రోజున నా లైసెన్స్ ప్లేట్ మీద 116 అని రాస్తుందంటే దానికి ఆయనే మూల కారణం. సో ఇఫ్ ఇట్స్ ఓకే, మనందరం ఒక 10-15 seconds of silence for him, please. To a legend in the film industry. Thank you. Thanks guys. I'm so happy you guys loved the trailer. నేను ఇక్కడ వీళ్ళు స్టేజ్ మీద మాట్లాడుతుంటే నేనేమో ఇక్కడ ఫోన్లో దన నాకు పడుతున్న కామెంట్లో రివ్యూలు చెక్ చేసుకుంటున్నాను. సో మన వీడియోలో అన్నీ నా కళ్ళు కింద కనిపిస్తుంటే ఏమనుకోవద్దు. బట్ అ గ్లోరియస్ మూమెంట్, అ గ్లోరియస్ డే. December 2nd, hit 2. Thank you guys. గైజ్, ఇంకొక విషయం, నేను జస్ట్ వన్ మోర్ థింగ్ శైలేష్, యాక్చువల్లీ నేను అనుకున్నాను, ఐమ్ గ్లాడ్ యూ రిమైండెడ్ మీ. మన సినిమాకి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ జాన్ ఎడ్డూరి గారు చాలా అద్భుతంగా చేశారు. బట్ హీ వాజ్ సో బిజీ విత్ ద ఫిలిం, ఈ థియేట్రికల్ ట్రైలర్కి మ్యూజిక్ నాకు చేయడానికి టైం దొరకట్లేదు శ్రీ అన్నారు, శైలేష్ అన్నారు. సో వీ గాట్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల టు డూ ద మ్యూజిక్ ఫర్ ద ట్రైలర్. లైక్ వన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హిమ్. అండ్ ద మ్యూజిక్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మీ. నా చిన్నప్పుడు తాజ్మహల్, ధర్మచక్రం, ఎంఎం శ్రీలేఖ గారు ఇచ్చిన మ్యూజిక్ నాకు బాగా గుర్తుంది. అలాంటిది ఇప్పుడు ఈ వింటర్కి నాకు ఒక బిగ్ హిట్ ఉరికి ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అది ఎంత హ్యాపీ ఫీల్ అయినంటే, ఇప్పుడు ఫైట్లు చేసి నేను స్టెప్పులు కూడా వేసాను మా ఇన్స్టా రీల్లో. ఈసారి మరీ బన్నీ గారు అంత కాకపోయినా ఓ డాన్స్ కుమ్మతో వచ్చే సినిమాలో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శేష్, థ్యాంక్ యూ సో మచ్.